హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్గా మారిపోయారు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి వరుస సక్సెస్లతో తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగిన ప్రదీప్కు యువ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ ఆ ఫ్లాప్ ప్రభావం ఆయనపై ఏమాత్రం పడలేదని తాజాగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా పలువురు డైరెక్టర్లతో సినిమాలు లైన్లో పెట్టుకున్న ప్రదీప్ ఇప్పుడు నిర్మాతగాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో రూపొందుతున్న తొలి సినిమా తాజాగా సెట్స్ పైకి వెళ్లినట్టు సమాచారం. మహిళా ప్రాధాన్యతతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమితా బైజు ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం సౌత్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మమితా బైజు ఈ సినిమాలో చాలా బలమైన పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథ ఎంపిక నుంచి స్క్రిప్ట్ డెవలప్మెంట్ వరకు ప్రదీప్ స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను కంటెంట్ ప్రధానంగా పరిమిత బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. హీరోగా వరుస విజయాలు సాధించిన తర్వాత నిర్మాతగా కూడా ప్రదీప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కొత్త తరహా కథలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్న ఆయన కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా మహిళా కథాంశంతో సినిమా నిర్మించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.